మంత్రివర్గంలో స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో యాదవుల సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. జనాభా దామాషా ప్రకారం నామినేటెడ్ పోస్టుల్లో యాదవులకు అవకాశం కల్పించకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రజా పాలన అని చెప్పేసి మరి సామాజిక న్యాయం అని చెప్పేసి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన్నారు. అధికారంలోకి వచ్చి ఇలా ఏం జరుగుతున్నది? ఇలా కుటుంబ పాలన కుల పాలన కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు పథకాలకు వస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారేమో హల్వాని అందరికీ పంచాలి, సామాజిక న్యాయం అని చెప్పేసి భారత రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ గారు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారేమో హల్వాని మిఠాయిని సంపదని ఆయన చుట్టాలకు ఆయన కుటుంబాలకు ఆయన పక్కలకు పంచుతా ఉన్నాడు. ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా మేము బీసీలు ఎంతమంది ఉన్నాము, ఇలా మేము దాదాపుగా 50% రాష్ట్రంలో ఉన్నాము. ఇలా మేము మాకు 10 మంది ఈ వేదిక నుంచి దీక్ష మొదలుపెట్టినాం. దీక్ష అత్యంత విజయవంతంగా కొనసాగింది. ఇవాళ మేమెంతో మాకంతా అన్న నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. రాష్ట్రంలో ఇవాళ యాదవులను పూర్తిగా విస్మరిస్తున్న ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు తక్షణమే యాదవ కులస్తుల్లో మీరు ఒకరికి మంత్రి పదవి ఇవ్వండి, మరి చైర్మన్ పదవులు ఇవ్వండి. ఎందుకంటే జనాభా దామాషాగా ఇవాళ అత్యంత సంఖ్యలో ఉన్నటువంటి కులం యాదవుల కులం, బలమైనటువంటి కులం. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలమైన కుటుంబాన్ని ఏ రకంగా మీరు విస్మరిస్తున్నారని చెప్పి నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను.